కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇదేనా మీ విఘ్నత? జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సింది ఏమిటంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది.